మనం మునుపటి వీడియోలో చెప్పుకున్నట్లుగా అమెరికా, యూరప్ దేశాలతో పాటుగా ఇజ్రాయెల్ వంటి దేశానికి భూతల యుద్ధంలో కొంత వెనుకబడుతనం ఉంది. అంటే అవి నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగంలో పటిష్టంగా ఉండొచ్చుగాక, కానీ ఈ కేటగిరీలో మాత్రం కొంత వీక్నెస్ ఉంది. అందుకే హమాస్ ఉగ్రవాద దాడి తరువాత ఇమ్మీడియట్గా భూతల యుద్ధానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు నెతన్యాహు. కోర్స్ అమెరికా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయనుకోండి, ఇప్పుడే మీరు ఆర్మీని రంగంలోకి దించకండి అని చెప్పేసి. అటు రష్యా, ఇరాన్, సిరియా, టర్కీ మరికొన్ని అరబ్ దేశాలు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ అటాక్స్ని హెచ్చరిస్తున్న క్రమంలో గడిచిన రాత్రి ఇజ్రాయెల్ తన ఆర్మీని రంగంలోకి దించింది. అర్ధరాత్రి యుద్ధ ట్యాంకులతో ఎంటర్ అయి తమ యుద్ధాన్ని భూతలంలో కూడా స్టార్ట్ చేసేశారు. ఇదివరకే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో, అంటే ఒక పక్క ప్లానింగ్ ప్రకారం అటాక్ చేయడం అనేది జరగలేదు భూతలంలో. గాజా స్ట్రిప్ వద్ద ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలోకి తమ యుద్ధ ట్యాంకులు వెళ్ళినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ దళాల ద్వారా తెలుస్తున్నటువంటి తాజా సమాచారం. కొన్ని టార్గెట్ చేసిన ప్రదేశాల్లోకి రాత్రిపూట ఆ ట్యాంకులు వెళ్ళినట్లుగా ఐడిఎఫ్ స్వయంగా వెల్లడించింది. యుద్ధ ట్యాంకర్లతో పాటుగా డ్రోన్స్, ఫైటర్ జెట్స్లను కూడా ఈ ఆపరేషన్లో వాడారు. హమాస్ ఉగ్రవాదులతో పోరుకు దిగినటువంటి ఇజ్రాయెల్ బోర్డర్ వద్ద యుద్ధ ట్యాంకులతో రైడ్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించింది. పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లుగా తెలిపింది. మొత్తం 250 స్థావరాలపై యుద్ధ ట్యాంకులతో దాడులు చేసింది. ఆ తరువాత మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్ల సొరంగాలు, అలాగే రాకెట్ లాంచర్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. గాజాలో ఇంధన నిల్వలు నిండుకున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించినటువంటి కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయటం గమనార్హం. కాగా ఇజ్రాయెల్ సైన్యాలు గాజాపై భూతల దాడులకు దిగడం ఇది రెండోసారి. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి గాజాలో పౌర నివాసాల నుంచే హమాస్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండడం జరుగుతోంది. నివాసాల మధ్య రాకెట్ లాంచర్లు కూడా ఉంచుతున్నారు. అందుకే ఇజ్రాయెల్ తాజాగా ఈ ఆపరేషన్ని చేపట్టింది. కేవలం గగనతలం నుంచి చేసేటటువంటి అటాక్స్ వలన సామాన్య పౌరులు కూడా తనువు చాలించాల్సినటువంటి వస్తున్న పరిస్థితుల్లో కాస్త రిస్క్ అయినప్పటికీ కూడా భూతల దాడులే బెటర్ ఆప్షన్గా ఇప్పటికైతే ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే అటాక్స్ చేయటం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేయటం అనే సూత్రాన్ని ప్రస్తుతానికి ఫాలో అవుతోంది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరువైపుల ప్రాణ నష్టానికి సంబంధించి, అంటే తాజా దాడుల్లో ఎలాంటి సమాచారం అయితే అధికారికంగా లేదు. ప్రస్తుతానికి దాడి చేసిన అనంతరం తమ యుద్ధ ట్యాంకులు క్షేమంగా తిరిగి వచ్చాయని చెప్పి ఒక 250 ఏవైతే ఈ హమాస్ కేంద్రాలు ఉన్నాయో వాటిపై దాడి చేశామని చెప్పి లెక్క చెప్పారు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు ఈ విషయాన్ని. తదుపరి యుద్ధ దశలకు సన్నాహకంగా ఈ దాడి జరిపినట్లుగా ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు ఎవరూ చనిపోలేదని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతి దాడుల్లో ఇప్పటి వరకు 6500, ఇంకా కొన్ని లెక్కలు 7000 అని చెప్తున్నాయి పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. ఇక హమాస్తో జరుగుతున్నటువంటి యుద్ధం వలన సుమారుగా 2 లక్షల మంది ఇజ్రాయేలీలు తమ స్వస్థలాల్ని కోల్పోయినట్లుగా కూడా ఒక అంచనా. ఇక ఇటు ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధం కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది ఒక మినీ సైజులో. ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో అనుసంధానించబడినటువంటి తూర్పు సిరియాలోని 2 ప్రదేశాలపై యుఎస్ మిలిటరీ గడిచిన శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు ప్రారంభించిందని, గత కొద్ది రోజుల ముందు సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి యుఎస్ స్థావరాలు, సిబ్బందిపైన ఇరాన్ తలపెట్టినటువంటి డ్రోన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసిందని పెంటగాన్ ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మరింత హింసాత్మకంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నటువంటి సిరియా, ఇరాన్ వంటి దేశాల ఆలోచనల్ని ఆదిలోనే తుంచేయాలి, తద్వారా శాంతిని మెయింటైన్ చేయాలని బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. గాజాలో హింసాకాండపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గడిచిన శుక్రవారం మాట్లాడారు. ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ ఉల్లంఘించని అంతర్జాతీయ చట్టం లేదని, మానవత్వం ఎప్పుడు మేల్కొంటుందని ఆమె ప్రశ్నించారు. గాజాలో పెరుగుతున్న మరణాల సంఖ్య ముందెన్నడూ లేనంతగా ఉందని వాపోయారు. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అయితే తాను వెళ్లే ప్రతి సభలో కూడా, ఎన్నికల టైం కూడా కాబట్టి ఎక్కడ జనం ప్రోదిగా ఉంటున్నారో అక్కడ పాలస్తీనా జిందాబాద్ లేదా తదనుకూల నినాదాలను తీవ్రంగా చేయిస్తూ హమాస్కు మద్దతును ప్రకటిస్తున్నారు. మరో అప్డేట్ ఏంటంటే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 3 కీలకమైనటువంటి ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దారాజ్ తుఫా బెటాలియన్కు చెందినటువంటి 3 సీనియర్ హమాస్ ఉగ్రవాదుల లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వారు నివసిస్తున్నటువంటి స్థావరాలపై ఫైటర్ జెట్లతో దాడి చేశామని మిలిటరీ గడిచిన శుక్రవారం తెలిపింది. మరో కీలక సమాచారం ఉంది. అదేంటంటే ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న అనూహ్య రీతిలో భీకర దాడితో నరమేధం సృష్టించినటువంటి హమాస్ ఉగ్రవాదులు డ్రగ్స్ తీసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంట. ది జెరూసలేం పోస్ట్ రిపోర్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపించే క్యాప్టగాన్ అనే డ్రగ్ ప్రభావంతో
ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పేర్కొంది. ఈ డ్రగ్ సింథటిక్ అఫెంటమైన్ రకానికి చెందిన స్టిముటెంట్ అని వివరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ మట్టుబెట్టినటువంటి చాలామంది హమాస్ ఉగ్రవాదుల జేబుల్లో ఈ క్యాప్టగాన్ పిల్స్ లభించాయట. అంతేకాదు ఈ డ్రగ్ను పేదల కొకైన్ అని కూడా పిలుస్తారని జెరూసలేం పోస్ట్ పేర్కొంది. నేరాలకు పాల్పడేందుకు హమాస్ ఉగ్రవాదులు ఈ డ్రగ్ను వాడుతారని, ఎలాంటి నరమేధాన్నైనా సృష్టిస్తారని రిపోర్ట్ వివరించింది. ఈ డ్రగ్ ఉగ్రవాదులను ఎక్కువ సమయం పాటు యాక్టివ్గా ఉండేలా పనిచేయిస్తుందని, ఆకలి తెలియకుండా చేయిస్తుందని కూడా వివరించింది. కాగా క్యాప్టగాన్ పేరు ఎక్కువగా 2015లో వినిపించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎలాంటి భయం బెరుకు లేకుండా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఈ డ్రగ్ను ఉపయోగిస్తున్నారని బయటపడడంతో ఆ డ్రగ్ గురించి అందరికీ తెలిసింది. సుఖం భావనతో పాటుగా నిద్ర అవసరం తగ్గడం, ఆకలిని అణచివేయటం, ఎక్కువ సమయం ఎనర్జీ, ఇటువంటి లక్షణాలు ఈ డ్రగ్ తీసుకున్న వారిలో కనిపిస్తాయి. ఇక తాజాగా ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి షేపింగ్ ఆపరేషన్ అని నామకరణం చేసినట్టుగా తెలుస్తోంది. ఒక సీనియర్ అంతర్జాతీయ విశ్లేషకుడి అభిప్రాయం ప్రకారం హమాస్ మిలిటరీ సామర్థ్యాన్ని సమూలంగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతినబూనింది. అర్ధరాత్రి మెరుపు దాడి దీనికి ప్రారంభంలా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ నిఘా భద్రతా వైఫల్యాల కారణంగా దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాలపై హమాస్ అక్టోబర్ 7న మెరుపు దాడులకు పాల్పడిందన్న విమర్శల నేపథ్యంలో తమ సామర్థ్యాన్ని మరోసారి చాటేందుకు హమాస్ను తాము ధీటుగా ఎదుర్కోగలమని చెప్పేందుకు ఇజ్రాయెల్ పంపుతున్న సందేశాలుగా ఈ దాడులను చూడొచ్చు. కొన్ని వారాలుగా వందల కొద్దీ ఇజ్రాయెల్ దళాలు ఏ క్షణమైనా గాజాలోకి ప్రవేశించడానికి సరిహద్దుల దగ్గరే వేచి ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ ఆదేశాలు లభించడంతో అటాక్స్ చేసి 250 టార్గెట్స్ని కొల్లగొట్టి వెనక్కి వచ్చేసాయి. రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి గ్రౌండ్ లెవెల్ అటాక్స్ అయితే కనుక జరగబోతూ ఉన్నాయనేది సమాచారం.